वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ప్రకరణంలో పట్టుకోలేకపోతున్నటువంటిది ఏంటంటే దైహిక భాష. దైహిక భాష, దేహం దేహస్య భావః దైహికం. దేహములో జరిగేటువంటి వాటి ద్వారా భగవంతుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ రహస్యాన్ని ఇది విడమర్చి చెప్పినా పట్టుకోలేకపోతున్నారు. కళ్ళతో చూసేటువంటిది ఒకవైపు, ఇంకొకటి చూడకుండా పట్టుకోవాలనేటువంటిది మరొక వైపు. ఆ చూడకుండా పట్టుకునేటువంటిది ఏమిటి? చెవిలో దురద పెడతాంది, చెయ్యి అక్కడికే పోతుంది. వీపులో చీమ కొడుతుంది, చెయ్యి అక్కడికే పోతుంది. తలలో ఏదో దురద పెడుతుంది, చెయ్యి అక్కడికి పోతుంది. కాలికి నొప్పి పెడుతుంది, చెయ్యి అక్కడికే పోతుంది. ఈ చెయ్యి అక్కడికే పోజేయడం ఏమిటి? చెయ్యిగా అక్కడ చీమ కుట్టేది కనబడతలేదు, నొప్పి వచ్చేది కనబడతలేదు. కానీ ఆ అనుభవంతో దాని నివారణ చేయడానికి, ఆ బాధను నివృత్తి చేయడానికి చెయ్యి అక్కడికే సూటిగా పోతుంది. కనబడుతుందా? ఈ ఓం ప్రకాష్ చెప్తే కనబడుతుంది కాబట్టి లోపల నుండి అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. అందరికి అనుభవపేతంగా కనబడుతుంది. ఈ చెయ్యిని అక్కడికి పంపించేదెవరు? అక్కడ జరుగుతున్న నొప్పి, బాధను, ఆ దురదను అనుభవించేదెవరు? దురదని బాధని అనుభవించేది జీవాత్మనే, పంపించేది కూడా జీవాత్మనే. ఈ జీవాత్మకు ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? పరమాత్ముడు. ఆ భగవంతుడు ఈ దేహము ద్వారా, దేహములో జరిగేటువంటి వ్యవస్థ ద్వారా, ఈ దైహిక భాష ద్వారా పరమాత్ముడు ఈ కనపడని తత్వాన్ని పట్టుకో. ముక్కు కనబడుతుందా? కళ్ళు కనబడుతున్నాయా? తల కనబడుతుందా? భాగ్యలక్ష్మమ్మ గారు తల అనగానే తల మీద చేయబెట్టుకుంటున్నారు. తల అంటే ఏంటి? తల ఎక్కడున్నది? ఇదంతా ఎట్లా తెలుస్తున్నది? ఇదంతా భగవంతుడు ఈ కనబడని తత్వాన్ని పట్టుకుంటే నువ్వు ఎవరు అనే ప్రశ్న ఈ కనబడని తత్వాన్ని పట్టుకోవడానికి ఈ దైహిక భాష, శారీరక భాష, ఈ భాష ద్వారా ఈ యొక్క దురద పెట్టడం కానీ, ఈ యొక్క నొప్పి పెట్టడం కానీ, ఇవన్నింటినీ ఈ మలమూత్ర శుద్ధి చేసుకోవడం కానీ, కనిపించకుండా వాటిని పట్టుకొని అక్కడ నివారణ చేయడం, ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. సువర్చలమ్మ గారు చెప్తున్నటువంటిది. మొక్కలు మాట్లాడతాం, మొక్కలు కాదు మాట్లాడేటువంటిది. మొక్కలకు భాష రాదు. మనిషి మన ఇప్పుడు ఓం ప్రకాష్ దృష్టాంతాలు చెప్పాడు కదా. దృష్టాంతాలు దాంట్లో ఏమని చెప్పాడంటే, జెండా వందనం చేస్తున్నప్పుడు మరియు పిల్లలకు ప్రార్థన చేయిస్తున్నప్పుడు, తరగతిలో పాఠం చెప్తున్నప్పుడు, రాజకీయ నాయకులు ప్రవచనం చెప్తున్నప్పుడు అందరిని చూస్తారా, చూడరా? చూస్తారు.
ఆ యొక్క వైవిధ్యాన్ని మనం పట్టుకోవాలి. భగవంతుడు అందరినీ చూస్తున్నాడు. భగవంతుడు అందరినీ చూస్తున్నట్లుగా ఈ ఓంప్రకాష్ కూడా మిడిమిడి జ్ఞానంతో ప్రయత్నం చేస్తున్నాడు కదా. విజయదుర్గమ్మ గారు గమనిస్తున్నారా లేదా? ప్రభాకర్ గారు, సువర్చలమ్మ గారు, ముని గారు అట్లే ఇది పట్టుకుంటున్నారా లేదా? అందరినీ ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా? అగో ఈ రకంగా భగవంతుడు అందరినీ చూస్తున్నాడు. వ్యవసాయదారుడు అనేవి కాదు. మనం ఇంటి చుట్టూ మొక్కలు నాటుకునేటప్పుడు భూమి అంతా ఒకటే. నాటేది మనమే, కాపాడేది మనమే, నీళ్లు పోసేది మనమే, వాటి పువ్వులు పండ్లు వస్తే తినేది ఆస్వాదించేది మనమే. నేల, మాలి, నీరు, గాలి, ఈ సూర్యరశ్మి అన్నీ ఒకటే. ఒక విత్తనము వేరైన కారణంగా ఏ విత్తనానికి ఆ మొలక, ఏ మొలకకు ఆ చెట్టు, ఏ చెట్టుకు ఆ పువ్వు, ఏ పువ్వుకు ఆ పండు, ఏ పండుకు ఆ రుచి. ఇదే మన మనుషులందరిలో ఉన్నటువంటి రహస్యం. మన మనుషులందరిలో ఉన్నటువంటి ఈ రహస్యం ఏంటంటే, మన దేవుడు చూపిస్తున్నాడు కదా, ఈ చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళే ఒక్క సమానంగా లేవు. ఒక్క తల్లి కడుపున పుట్టినటువంటి సంతానం కూడా ఒక రకంగా లేరు. అందు గురించి ఈ ఒకరు స్త్రీలుగా, ఒకరు పురుషులుగా, ఒకరు నపుంసకులుగా, ఒకరు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, ఇదంతా కర్మఫలం మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఈ కర్మఫలము కారణంగా ఈ యొక్క భిన్న భిన్నముగా కనిపిస్తున్నటువంటిది. దీనంతటి ఈ నాటకం వెనుక ఉన్నటువంటిది ఎవరు? భగవంతుడు. స్పష్టంగా అర్థమవుతుందా ప్రభాకర్ గారు, బాలరాజు గారు? అర్థమవుతుంది. లోతుగా పట్టుకోవాలి. భగవంతుడు కనపడే తత్వాన్ని పట్టుకోవాలి. కనపడేది ఎవరైనా పట్టుకుంటారు, గుడ్డి వాళ్ళు కూడా పట్టుకుంటారు. కనులున్న గుడ్డి వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు? అసలు కండేలేవా? అదే కదా, మీరు ఓం ప్రకాష్ శబ్దాన్ని వినలేదు. కళ్ళున్న గుడ్డి వాళ్ళు, కళ్ళున్న గుడ్డి వాళ్ళు కనబడింది పట్టుకుంటారు. ప్రజ్ఞ, మేధ, తృతీయ నేత్రం, జ్ఞాన నేత్రం, బుద్ధి సంపన్నులైనటువంటి వారు కనబడనిది కూడా పట్టుకుంటారు. ప్రజ్ఞాచక్షు. ప్రజ్ఞాచక్షు అంటే కన్ను లేని వారు అయిపోతుంది. తెలివైన వారు అనాలి, జ్ఞానవంతులు అనాలి, విద్యావంతులు అనాలి, ఋషులు, మునులు, విద్వాంసులు. అందుకని లోతైనటువంటి రహస్యాన్ని పట్టుకుంటేనే మనం ముందుకు పోగలుగుతుంటాం. ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ప్రకరణంలోకి వెళ్తాం. అక్రియ ధ్యానం గురించి చెప్పండి. అక్రియ ధ్యానంలో ఇంకా అక్రియ ధ్యానం గురించి మునిగారు దురద పెట్టింది ఒక ప్రభావితం చేయడానికి, ఆ యొక్క పరిస్థితిని మనకు అవగాహన చేపిస్తున్నాడు భగవంతుడు. గోకిన తర్వాత ఆకలేస్తుంది, తిన్న తర్వాత మా ఎదుటివారు పలకరిస్తున్నారు, మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదో కనిపిస్తుంది, చూసిన తర్వాత మలమూత్ర వేగం వస్తుంది, విసర్జన చేసిన తర్వాత దగ్గు వస్తుంది, దగ్గిన తర్వాత ఇదంతా క్రియ, మన ప్రమేయం. క్రియ తర్వాత అనుభూతి భగవంతుడు మనకు అనుభవపేతంగా తెలియజేస్తున్నటువంటిది. చెప్పండి. ఈ భాష ఇది అర్థమైంది ఆచార్య. మనము ధ్యానంలో కూర్చున్న తర్వాత ఏ విధంగా అంతరాత్మలో లోపలికి వెళ్ళిపోవాలా, అక్రియంగా ఏ విధంగా వెళ్ళాలా, అది అర్థలేదు. భగవంతుడు చెప్పేటువంటి దృష్టాంతం ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక పేరు మీద ఈ జపము, ధ్యానము, పూజ, ఈ యొక్క యోగా ఈ యొక్క మాధ్యమంగా వచ్చి బ్రహ్మ ముహూర్తంలో లేచి కూర్చుంటున్నారు. గురువు గారు చెప్తున్నటువంటిది జాగ్రత్తగా వినండి. వినలేదా పరిస్థితి నా వరకు వస్తే తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నటువంటి భాష ఏంటంటే దృష్టాంతం. చెపితే విననటువంటి వారికి
ఎట్లా పరిస్థితిని విషమంగా తీసుకొచ్చే విధంగా ఆ పరిస్థితులు వస్తుంటాయి. ఆ పరిస్థితుల్లో ఒకరికొకరు మొహం చూడని తిట్లు తిట్టుకుంటారు, తలలు పగలగొట్టుకుంటారు, రక్తం కారుతుంటది. ఈ రకంగా కారుతున్నప్పుడు అప్పటి వరకు నువ్వు కొద్దిగా ఓపిక పట్టి ఇప్పుడే తొందరపడకు, అట్లాంటి మాటలు మాట్లాడకు కానీ మనం ఎంత వారించినా ఊరుకోరు. ఇక మొహం చూడని తిట్లు తిట్టుకున్న తర్వాత, తలలు పగిలేలా కొట్టుకున్న తర్వాత ఇక ఎడమొహం పెడమొహం తోటి ఇక భోజనం చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు వాళ్ళే ఆలోచిస్తారు అన్నమాట. ప్రతి ఒక్కరు ఆలోచించినప్పుడు ఇంకా ఎవరైనా తన ఆత్మీయులు వచ్చి చెప్తున్నప్పుడు, ఓహో నేను ఇట్లా అంటే దానికి వారు ఈ రకంగా స్పందించారు, వారు ఆ మాట అంటే నేను ఈ రకంగా చేశాను అనేటువంటిది అవగాహన కల్పించుకోవడం. మునిగారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పరిస్థితి జరిగిన తర్వాత అక్కడ క్రియ జరిగింది. ఆ క్రియ జరిగిన తర్వాత ఇప్పుడు ఏకాంతంలో కూర్చుండి దాని యొక్క పరిణామాన్ని ఆలోచించడం. కోర్టులో న్యాయాధీశుడు ఏం చేస్తుంటాడు, నువ్వు ఏమైంది, గొడవైంది, మొదట ఎవరు చేశారంటే లేదు ఆయన చేశాడు ఆయన చేశాడని ఇతని మీద అతని మీద ఇతడు పక్ష ప్రతిపక్షం వారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తే అది కాదు సాక్ష్యం చెప్పు. నువ్వు అట్లాగే చేసినట్టుగా సాక్ష్యం ఏంటి అంటే ఈ ఇద్దరు చేసిన దానికి మూడవ వారిది ప్రమేయం ఎక్కువ ఉంటుంటది. వారు చెప్పిన దానికి విలువిస్తుంటారు. కోర్టులో జరిగేటువంటిది ఇదే, శిక్ష పడేటువంటిది ఇదే. అందు గురించి మూడవ వారికి ఈ పరిస్థితి నుండి ఏ సంబంధం లేదు. వీళ్ళు కొట్టుకునేది వీరు. ఒక కథ చెప్తాను చూడండి. ఒకరిద్దరు ఘనిష్ట మిత్రులు అది మాట్లాడుకుంటా ఒక దగ్గర కూర్చొని ఏమనుకున్నారంటే, ఇట్లా ఎంతకాలం అని చెప్పేసి బట్టిగా గాలికి తిరుగుదాం, ఏదైనా చేసి నేనైతే ఇంత భూమి తీసుకుంటా అని ఒక అతను అన్నాడు. ఇంకో అతను అన్నాడు ఏమన్నంటే, నేను కూడా గాలికి తిరిగితే అమ్మ నాన్న తిడుతున్నారు, బంధువులు కూడా అంటున్నారు, నేను ఎట్లయినా కట్టి ఓ డైరీ ఫారం పెట్టాలి, నేను బర్రెలను తీసుకుంటాను ఆయన అన్నాడు. అంటే నేను పొలం తీసుకుంటా, భూమి తీసుకుంటానంటే నువ్వు బర్రెలను తీసుకుంటున్నా, పొలంలోకి వస్తే మాత్రం నేను మాత్రం ఊరుకోను అని అతను అన్నాడు. నువ్వు ఎట్లా ఊరుకుండవో నేను చూస్తానని చెప్పేసి నా బర్రెలు నేను అంటే నేను మాత్రం ఊరుకోను అని చెప్పేసి ఇతను అంటాడు. ఇద్దరు కొట్లాడుకున్నారు. అయితే ఇదిగో నా బర్రెలు వాళ్ళు ఏంటంటే ఇది నీ జాగ ఏడున్నది, నీ పంట పొలం ఏడున్నది అంటే అతను ఆ కూసున్న దగ్గరనే కట్టెపుల్లతో గీత గీసి ఇది నా జాగా, ఇది నా పొలం అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ గీత గీసిన దాంట్లకు 2-3 గీతలు గీసి ఇదిగో నా బర్రెలు వచ్చినాయి నీ పొలంలోకి, నువ్వేం చేసుకోవాలి. ఇక వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. అది గొడవ ఇంతింత పెద్దదైపోయి రాజు దగ్గరికి పోయింది, న్యాయాలయంలో. న్యాయాధీశుడు కూర్చొని విచారిస్తే, ఇంతకు నీ పొలం ఎక్కడున్నదని ఆయన ప్రశ్నించింది అన్నట్టు ఆ పొలం కొన్న అతన్ని. లేదు మహారాజా, నేను పొలం కొనాలని అనుకుంటున్నాను, ఇంకా కొనలేదు. సరే నీ బర్రెలు ఎక్కడున్నాయో చెప్పటాను అంటే, నేను బర్రెలు ఇప్పుడు లేవు, కొనాలని నేను అనుకున్నాను. ఆ రకంగా వీళ్ళు ఊహించుకుంటున్నారు అన్నట్టుగా. ఆ కొట్లాటతోటి ఇక్కడ చెప్పాల్సినటువంటి సారాంశం ఏంటంటే, క్రియ నుంచి అక్రియ. ఈ న్యాయాధీశుడు ఏంటంటే అతనికి గొడవతో సంబంధం లేకపోయినా ఇద్దరి వాదోపవాదాలను వింటుంటాడు. విన్న తర్వాత మూడవ వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి అక్కడ ఎవరిని దండించాలో దండిస్తున్నాడు. ఇప్పుడు ఈ కొట్టుకున్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగిపోయి తల పగిలిపోయి హాస్పిటల్లో పడ్డప్పుడు వాళ్ళు ఇక నిద్రపోయిన తర్వాత ఆ ఉత్తేజనం అంతా శాంతించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారన్నమాట. ఏమైంది, ఎట్లా ఎవరు కొట్టారు, ఎంత కొట్టారు, దేంతో కొట్టారు, ఎవరు ఏమంటే ఎట్లా. ఇక మన ఆత్మీయులు వచ్చి చెప్తుంటారు కదా, నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి ఆయన ఇట్లా చేసాడు, లేదు నీ తప్పు ఏం లేదు, అతనే బలవంతంగా నేను కొట్టిండని చెప్పేసి అన్ని చెప్పినప్పుడు అవన్నీ అర్థం చేసుకునేటువంటిది. ఇది అక్రియలో జరుగుతుంటది. క్రియలో అదంతా ఉత్పాతం అంతా జరిగిపోయింది. ఈ ధ్యానం చేసే దాంట్లో, ఈ జపం చేసే దాంట్లో, ఈ యొక్క ఓంకార జపం చేసే ఇదంతా ఉత్పాతం అన్నట్టుగా మా జీవాత్మ యొక్క ప్రమేయం. భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు క్రియ నుంచి అక్రియకు రా, నిద్ర నుంచి లేవు. అన్నం తినడానికి కూర్చోండి లేపుకొస్తున్నాడు, ధ్యానం చేయడానికి కూర్చోండి లేపుకొస్తున్నాడు, యజ్ఞం చేయడానికి కూర్చోబెట్టి లేపుకొస్తున్నాడు, మలమూత్ర విసర్జన చేయడానికి కూర్చోబెట్టి లేపుకొస్తున్నాడు,
శారీరక ఆవేగాలు, తుమ్మించి ఊరుకోజేస్తున్నాడు, దగ్గొస్తే దగ్గించి ప్రతిదీ క్రియ నుంచి అక్రియ వైపుకు తీసుకొస్తున్నాడు. కనిపిస్తుందా జయమ్మ గారు, బాలాజీ గారు? నిద్రపోవద్దు. కనిపిస్తుంది. దీనిని పట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడు జీవాత్మ ప్రమేయం క్రియ, భగవంతుని ప్రమేయం అక్రియ. నువ్వు అక్రియగా ఉండాలి అంటే నిష్కర్మణ్యులుగా, కర్మహీనులుగా, పురుషార్థహీనులుగా ఉండకూడదు. ముందు క్రియ చేస్తేనే అక్రియ అనేది అర్థమవుతుంది. తృప్తి అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తృప్తి అనేటువంటిది ఆకలేస్తుంది, దాహం వేస్తుంది అని అంటే తిని తాగిన తర్వాతనే తృప్తి వస్తుందా, లేకపోతే ఉట్టిగానే తృప్తి వస్తుందా? తిని తాగిన తర్వాతనే. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. పతంజలి చెప్తున్నాడు కాదని చెప్పేసి. కంటకు ఉపేక్ష పిపాస నివృత్తి. ఇప్పుడేమంటారు? ముందు వాటన్నింటినీ నియంత్రించుకోవడం నియంత్రించుకోవడం కాదు, నియంత్రించుకోవడం అంటే ఏమంటారు? కంఠంలో మనస్సును లగ్నం చేయడంలో తృప్తి వస్తుందని. అలా అది భాష సరిగా లేదు, అసంపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ పతంజలి చెప్తున్నాడు ఏంటంటే, ఇదివరకు తిని తాగినప్పుడు ఏ రకంగానైతే నువ్వు తృప్తి పడ్డావో, ఏ రకంగానైతే గొంతుతోటి మింగుతూ ఉన్నప్పుడు ఆ మింగేటువంటి దాంతో నువ్వు తృప్తి పడ్డావో, ఇప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక సాధనలో కూర్చున్నప్పుడు తింటూ మింగుతున్నట్టుగా, తాగుతూ మింగుతున్నట్టుగా ఈ అనుభూతిని కంఠంలో కంఠకూపంలో జరిగేటువంటి, ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, ఈ యొక్క కంఠకూపంలో జరిగేటువంటి ఈ కదలికల మీద నువ్వు ధ్యాస పెట్టు, నీకు తృప్తి అనేటువంటిది కలుగుతుంది. మళ్ళీ నీకు ఆకలి వేయదు, దాహం వేయదు అనేటువంటిది పతంజలి చెప్తున్నాడు. క్రియ అంటే ఇప్పుడు ఇది కదా ఆచార్యజీ. అమ్మగారు ఈ క్రియ చేసిన తర్వాత అక్రియ ధ్యానంలోకి వెళ్ళటం కదా. ఉండండి, పతంజలి గారి అభిప్రాయం స్పష్టమవుతుంది. ముందు తిని తాగితేనే తృప్తి పడుతున్నాము అనేటువంటిది మానవీయ భాష. ఇప్పుడు ఆధ్యాత్మిక యౌగిక భాష పతంజలి ఏం చెప్తున్నాడంటే, నువ్వు తిని తాగి తృప్తి పడుతున్నటువంటిది దేని ద్వారా తెలుస్తుందంటే, గొంతు ద్వారానే ఈ యొక్క మింగడం అనేటువంటిది, కదలికలు అనేటువంటివి జరుగుతున్నాయి కదా. ఈ గొంతులో కదలికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కదలిక జరుగుతున్నట్టుగా నువ్వు భావించుకో. ఇప్పుడు ఆ హెలని కెలరి దృష్టాంతం చెప్పాడు కదా ఎన్నోసార్లు ఓంప్రకాష్. ఆ హెలని కెలరి ఏం చేస్తుంటది అంటే, తాను ఏదైనా ఎదుటి వారికి చెప్పాలన్నా, ఎదుటి వారు ఏదైనా చెప్తుంటే తాను గ్రహించాలన్నా, ఈ గోర్ల కింది ఈ సున్నితమైన ప్రదేశాన్ని, ఈ కంఠం యొక్క తరంగాలను, వైబ్రేషన్స్ దానికి అంటుపెట్టి ఆ యొక్క తరంగాల ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని గ్రహించేది, తన అభిప్రాయాన్ని చెప్పేది. అందు గురించి పతంజలి మహర్షి ఏమంటున్నాడు అని అంటే, ఈ కంఠకూపంలో జరుగుతున్నటువంటి ఈ ఆకలి దప్పికలను నువ్వు జయించాలి. పదార్థం తింటేనే నీకు తృప్తి కలుగుతుంది అనేటువంటిది స్థూల భాష. ఈ యొక్క తరంగాల ద్వారా, ఈ యొక్క కంఠంలో జరుగుతున్నటువంటి మింగేటప్పుడు కంఠం ఏ రకంగా కదులుతుంది, మాట్లాడేటప్పుడు ఏ రకంగా కదులుతుంది అనేటువంటి ఈ కదలికల మీద ప్రత్యేక ధ్యాస పెట్టినప్పుడు ఆకలి దప్పికలను జయించవచ్చు అని చెప్పేసి పతంజలి చెప్తున్నటువంటిది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ క్రియ నుంచి అక్రియ వైపుకు, స్థూల పదార్థం నుంచి పదార్థం లేని స్థితికి మన వ్యవహారం, సంధ్యోపాసన ఆచమనంలో మనల్ని భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవహారం. దయానంద సరస్వతి ఏమంటున్నా అంటే, నువ్వు క్రియ చేస్తూ అక్రియ వైపు దృష్టి పెట్టు, అక్రియ ధ్యానం చేయాలి. క్రియ చేసేది ఎవరైనా చేస్తుంటారు, కానీ ఆ క్రియ నుంచి నువ్వు ఎటువైపు పోతున్నావు, ఎందుకు ఆపుతున్నావు, వాక్ ఎందుకు ఆపుతున్నావు, ప్రాణ ఎందుకు ఆపుతున్నావు, చక్షు అని నీళ్ళతోటి ముట్టుకొని ఆపడం ఎందుకు? ఆ ఆపేదాని వెనుక ఏమున్నది? దాని వెనుక ఏముంది అని అంటే, ఈ యొక్క దేహ భాష, శారీరక భాష, శరీరం ధరించేటువంటి అవస్థ, దానిని తరింపజేస్తున్నాడు భగవంతుడు. మాట్లాడాలి అనేటువంటిది ఆతృత, మాట్లాడిన తర్వాత తినాలి అనేటువంటి ఆతృత, తిన్న తర్వాత
తినాలి, మాట్లాడాలి, తుమ్మాలి, దగ్గాలి, శ్వాస తీసుకోవాలి, చూడాలి, వినాలి అనేటువంటిది మానవీయ భాష, దైహిక భాష, 84 లక్షల జీవరాశుల భాష. భగవంతుడు వెళ్తున్నటువంటిది అక్రియ. నువ్వు చూడకుండా నువ్వు ఉండగలగాలి, అందుకే దృష్టి తీసేసి చూపిస్తున్నాడు. మూగ వ్యక్తులకు, గుడ్డి వాళ్ళను చూపిస్తున్నాడు. నువ్వు వినకుండా ఉండగలగాలి అనేటువంటి దానిని అర్థం చేసుకోవడానికి వినికిడి శక్తిని తగ్గించి చూపిస్తున్నాడు, చెవిటి వాళ్ళని చేసి చూపిస్తున్నాడు. నీవు ఈ యొక్క శ్వాస తీసుకుంటే ముక్కు ద్వారానే నేను అనులోమం విలోమ అని చెప్పేసి చేత్తో ముక్కును పట్టుకొని శ్వాస తీసుకుంటానని అంటే ముక్కుకు పురుగు పట్టించి ముక్కు లేకుండా ఉన్న వాళ్ళని చూసారా? మళ్ళీ చేతులుంటేనే పని చేయగలుగుతుంటాము అని అంటే చేతులు లేని వాళ్ళను కూడా మనలాగానే అన్ని పనులు చేసుకొని బ్రతుకుతున్నట్టుగా చూపిస్తున్నాడా లేదా? కాళ్ళతోటే నడుస్తాం, కాళ్ళతోటే యాత్ర చేస్తాము అని అంటే కాళ్ళు లేకుండా చేసి కాళ్ళు లేని వాళ్ళతోటి మనలాగానే జీవింపజేస్తూ వాళ్ళను కూడా అన్ని క్రియలు, మలమూత్ర విసర్జనకి కానీ, ఊరికి వెళ్ళడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, అన్ని పనులు చేస్తున్నట్టుగా చూపిస్తున్నాడా లేదా? చూపిస్తున్నాడు. అది ఇంద్రియ స్థితి నుంచి ఇంద్రియాతీత స్థితికి ఇంద్రజీతులను చేస్తున్నాడు భగవంతుడు. ఇదే అక్రియ. క్రియ నుంచి అక్రియ. క్రియ నువ్వు చేస్తున్నంతసేపు నువ్వు బాధపడాల్సిందే, సుఖ దుఃఖములను అనుభవించాల్సిందే. నువ్వు ఏ పని చేసినా సరే పని చేసినందుకు దానికి పారితోషికం ఉండాలా ఉండకూడదా బాలాజీ గారు? ఉండాలి. మరి ఉన్నప్పుడు దాన్ని ఆ పారితోషికాన్ని అందుకొని దాన్ని సుఖ దుఃఖాన్ని అనుభవించాలా లేదా? అనుభవించాలి. మరి అనుభవించాలన్నప్పుడు మళ్ళీ జన్మెత్తాలా లేదా? ఎత్తాలి. మరి జన్మెత్తాలన్నప్పుడు ఈ బాధలు ఉండాలా, ఉంటావా ఉండవా? ఉంటాయి స్వామి అన్ని. అది అందు గురించి ఈ అక్రియలో ఏంటంటే మనము క్రియ చేస్తేనే క్రియారహితంగా ఉండేటువంటి పరిస్థితి. అందుకే మనకు మన నిత్యావసరాలన్నింటినీ భగవంతుడు కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టించి వారి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగాలంటే కుండ కావాలి, అది గడ్డపార కావాలి, బావి తవ్వడానికి బోర్ వేసుకోవాలి, మోటార్ కావాలి, లేదంటే తాగాలంటే గిలాస కావాలి, అంటే అది గిలాస్ తయారు చేసేవారు, మోటార్ తయారు చేసేవారు, బావి తవ్వేవారు, బోర్ వేసేవారు, పైపులు తయారు చేసేవారు. వాళ్ళ దగ్గరికి పోవాలా వద్దా? వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు, దీనికి ఇంత డబ్బు అవుతుంటది, ఈ తగిన మూల్యం చెల్లించి తీసుకుపో. మనం ఆచరణం చేయాలంటే, ధ్యానం చేయడానికి కూర్చోవాలంటే, ఒంటి మీద బట్టలు కావాలంటే వాళ్ళ దగ్గరికి, శాల వాళ్ళ దగ్గరికి, బట్టలు నేసే వారి దగ్గరికి, బట్టలు కుట్టే వాళ్ళ దగ్గరికి పోవాలా వద్దా పుష్పమ్మ గారు? మరి వాళ్ళు ఊరికే ఇస్తారా? కావాలి అంటే వెళ్ళాలంటే, మరి వెళ్ళాలంటే వెళితే వాళ్ళు ఊరికే ఇస్తారా? ఏంటో మాట్లాడతారు పొద్దున. తగిన మూల్యం చెల్లించాలా లేదా? ఆ తగిన మూల్యం చెల్లించాలంటే మనం పురుషార్థం చేయాలా లేదా? అది ఈ రకంగా ముడిపెట్టాడు దేవుడు. ఓ ఆచార్య, అది ఇదంతెందుకు? ఒక బీడీ కావాలని దుకాణాన్ని వాడు బీడీ ఉత్తగియాడు కాదు కదా. నువ్వు డబ్బులు ఒక్క బీడీ డబ్బులు ఇస్తేనే నేను ఇస్తా, లేకపోతే లేదంటే నీకు ఇది కూడా లేదా, ఈ మాత్రం కూడా లేదా అని చెప్పేసి దయా చూపడం, రెండు మాటలు చెప్పి పంపిస్తాడు, అంతే కదా. ఈ రూపకంగా ఆ క్రియ నుంచి అక్రియ వైపుకు మన జీవితం మనము తరించిపోవాలి. ఈ యొక్క భవబంధాల నుంచి తరింపజేసేటువంటి ఈ భవసాగరాన్ని తరించిపోయేటువంటి రహస్యమే అక్రియ ధ్యానం. దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారా? ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది ఇదంతా చేస్తున్నది ఎవరు? క్రియ చేస్తున్నది ఎవరు? ఆత్మనే. ఆత్మనే అనేటువంటి అనుభూతి ఎప్పుడైతే కలుగుతుంటుందో అది ఆత్మ సాక్షాత్కారం. మరి ఈ ఆత్మలను ఈ 84 లక్షల జీవరాశుల శరీరాల్లో పుట్టిస్తున్నటువంటిది, ఈ రకంగా ఆట ఆడిస్తున్నటువంటిది, దీని వెనుక ఎవరున్నారు? ఈ సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు మెరిపిస్తున్నారు, ప్రకాశింపజేస్తున్నారు? ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? ఇదంతా అదే పరమాత్మ, పరమాత్మ సాక్షాత్కారం. ఆ అనుభవం అనేది తెలియాలి. నేను అదే చేస్తున్న రోజు. అర్థమవుతుందా? ఓకే ఓకే. శ్యామలయ్య గారు కెమెరా బంద్ చేసుకుంటే చూడలేరు అనుకోవద్దు.
ఆన్లైన్ లో చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కెమెరా బంద్ చేసుకోవద్దు, ఓపెన్ చేయండి. దేవిదాస్ గారు గమనిస్తుండండి. ఇప్పుడు ఇక మన ఉపనిషత్ ప్రకరణలోకి వస్తే, బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయము 3వ బ్రాహ్మణం, 3వ అధ్యాయము 1వ బ్రాహ్మణం నడుస్తున్నది. 1వ బ్రాహ్మణంలో 4వ సంపుటంలో యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఏంటంటే, బ్రహ్మాండంలో సూర్యదేవత పిండంలో చక్షువు అయి యొక్క మనకు చూపిస్తున్నటువంటిది. మనకు కళ్ళున్నంత మాత్రాన ప్రకాశం లేకపోతే కనిపిస్తాయా? ఆచార్య కనబడదు. మరి ఆ ప్రకాశం ఎవరిది? పరమాత్మ ఉంది. ప్రకాశం పరమాత్మ ఉంది. ఈ చూసేదెవరు? ఆత్మ చూస్తున్నాడు. ఈ ఆత్మకు ఈ కళ్ళు ఉండాలా ఉండకూడదా? అది కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటది కదా. అంతే. అందు గురించి ఈ కర్మఫల వ్యవస్థను నియంత్రిస్తున్నటువంటిది, వ్యవస్థ చేస్తున్నటువంటిది అంతా పరమేశ్వరుడు యొక్క సృష్టి వ్యవస్థ వెనుక ఉండేటువంటిది. అమ్మగారు, దేవుడు కనిపిస్తే ఏమైతుంది చెప్పండి? కనబడాలంటే కనబడితే ఏమిటి? ఏమి ఎట్లా? దేవుడు కనబడితే ఎవరి వాళ్ళు లాక్కపోతారు ఇంటికి. లాక్కపోవడు కాదు, ఎవరుగా చావరు. ప్రతిదానికి ఫిర్యాదులు చేసుకుంటూ వస్తుంటారు కదా చిన్నపిల్లల్లాగా. నన్ను వాళ్ళు కొట్టారు, నాకు ఇది కావాలని. ఇప్పుడు దేవుడు కనబడని దేవుడిని మనుషుల్లాగా సృష్టించుకొని గుళ్ళు కట్టించుకొని నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా. దేవుడి మీద నమ్మకం లేదు. నమ్మకం ఉన్నది, నమ్మకం అపనమ్మకం, సుపరిచితులు అపరిచితులు అనేటువంటిది తెలుసు కదా. ఇప్పుడు మన అబ్బాయే దుకాణం పెట్టాడు అనుకోండి, దుకాణం మనదే అనుకోండి, దాంట్లోకి వెళ్ళి అడిగి డబ్బులు ఇచ్చి వస్తువు తీసుకొస్తామా లేదంటే స్వేచ్ఛగా తెచ్చుకుంటామా? అడిగి డబ్బులు భాగ్యలక్ష్మి గారు ఎట్లున్నదో చూడండి, ఎట్లా చెప్తున్నారు. అడిగి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటదంట వాళ్ళ దుకాణంలోకి వెళ్ళి. అపరిచితుల దుకాణం, ఎవరో తెలియని వాళ్ళ దుకాణంలోకి వెళ్ళినాం అనుకోండి, ఒక వస్తువు కావాలంటే అతను ఏమంటాడు? ముందు దానికి ఇంత డబ్బులు ఇస్తేనే ఇస్తాడు. సుపరిచితులు అపరిచితులు, అంగట్లో వ్యాపారం ఎట్లా ఉంటది అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా. అదే మనకు బాగా తెలిసిన వాళ్ళే అంగట్లో దుకాణం పెట్టారు అనుకో, అందులో తీసుకొని తింటుంటాం. మనం తినకున్నా కూడా వాళ్ళంటారు నీకు ఏది కావాలో తీసుకోపో, నీకేమడ్డు అని అంటారు. అంటారా అనరా? ఎట్లా కూర్చున్నారు అంతా. ఈ దుకాణం నీదే అనుకో, తీసుకో అంటారు కదా. నీదే అని కాదు, మనదే అంటాడు. అది ఇది మనదే దుకాణం, నీకేం కావాలో తీసుకోపో. ఒక కథ చెప్తాను, ఇదివరకు కూడా మీరు వినే ఉంటారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్కి పోతున్నప్పుడు, ఆ చెకింగ్ పోతున్నప్పుడు వాళ్ళ కొడుకు కూడా నేను వస్తాను ఏడుస్తున్నాడు. అరే అక్కడికి నువ్వు రావద్దు బిడ్డ, అది చేసేది అక్కడ చాలా గొడవలు జరుగుతాయి అంటే, లేదు నేను వస్తా అంటే సరే రమ్మని చెప్పి తీసుకుపోయాను. ఒక కిరాణా మార్చెంట్కి తీసుకుపోయాను అన్నమాట. ఆ దుకాణంలోకి తీసుకుపోయిన తర్వాత ఇక అతను నువ్వు కల్తీలు అమ్ముతున్నావంట, తక్కువ జోకుతున్నావంట, అది నువ్వు ఎంత సంపాదించినావు, నువ్వు ఎంత చూపెట్టమని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటుంటే ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఆ పుట్నాల డబ్బా వైపు చూస్తున్నాడు, అది చాక్లెట్ల డబ్బా వైపు చూస్తున్నాడు. ఇక ఆయన వీళ్ళు ఎవరైనా మావాడే అని చెప్పేసి అది పరిచయం చేసిండు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇక అతని దుకాణదారు కావాలి నీకు తీసుకో బిడ్డ, ఏది కావాలంటే తీసుకోండి. ఆ పిల్లవాడు ఏం తీసుకుంటలేడు. ఎందుకు తీసుకుంటలేడు చెప్పండి? ఇక తర్వాత వాళ్ళ నాన్న కూడా అన్నాడు, తీసుకోమంటున్నాడు కదరా తీసుకో అన్నాడు, నీకు ఏది కావాలో తీసుకోవాలన్నాడు. ఆయన అటు చూస్తున్నాడు, నాన్న ముఖం చూస్తున్నాడు, తీసుకుంటలేడు. ఇక అది చూడలేక వాళ్ళ దుకాణందారుడే, ఆ కిరాణా మార్చెంట్ అతనే తన పిడికిలు బట్టి అతనికి ఎన్ని కావాలని ఇట్లా ఇచ్చిండు అన్నట్ల. ఇస్తే నాన్న ఇప్పుడు చూస్తున్నావు అన్నాడు. అంటే ఏంటి అని అంటే, నా చేయి చూడు, ఎన్ని వస్తాయి నా చేతిలో, అతని చేయి చూడు, ఎన్ని ఇచ్చిండు చూడు, వెలిగిందా? అంటే మన తీసుకుంటే కొద్దిగానే వస్తుంది, నాకు నా చెయ్యి చిన్నగా ఉన్నది కదా, నేను తీసుకుంటే కొన్ని వస్తాయి. అదే అతని చెయ్యి చూడు ఎంత పెద్దగా ఉంది, ఎన్ని వచ్చినాయో.
అప్పుడు నవ్వుకున్నారన్నమాట. వామ్మో నువ్వు చిన్నప్పుడే నీకు ఈ బుద్ధులు ఉన్నాయి, నువ్వు పెద్దగా ఇంకేం చేస్తావు అని చెప్పేసి. అట్లా ఆ రూపకంగా ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి దాంట్లో ఈ యాజ్ఞవల్కుడు ఈ బ్రహ్మాండం యొక్క సూర్యుడు బ్రహ్మాండంలో సూర్యుని ద్వారా చూపిస్తున్నటువంటిది ఈ పిండం లోపల ఈ కళ్ళ ద్వారా చూస్తున్నటువంటిది. అంటే జీవుడు స్వార్థపరుడు కాబట్టి, తన సుఖ దుఃఖ నిమిత్తకంగా చూస్తున్నాడు కాబట్టి, ఏదైనా తన స్వార్థంకి కావాలి కాబట్టి ఇతడు మిడిమిడి జ్ఞానంతో ఏది చేసినా భగవంతుని మీద ఆధారపడి ఉండాల్సిందే. భగవంతుని ప్రమేయం లేకుండా జీవుడు ఏమీ చెయ్యలేడు. అందుకే భగవంతుని యొక్క ఏర్పాట్లు చూడండి. కొడుకు మా జీవుడు సంతానంగా పుడుతున్నాడు అని అంటే తల్లి ఎదలోనే కల్తీ లేని ఆహారం శిశువుకు తయారు చేస్తున్నాడు. మళ్ళీ తల్లిలో ఎనలేని ప్రేమను పుట్టించి చేత కాకుండా బలహీనురాలను చేసి శిశువు ప్రక్కన పడుకోబెట్టి సేవ చేయిస్తున్నాడు. కనబడుతుందా? సంతానం కాకముందు తల్లి పిసినారు ఉంటదంట. సంతానం అయిన తర్వాత మొత్తం నా బిడ్డ తన అన్నం తినకుండా మొత్తం తన బిడ్డ ఒకరికి ఇస్తుందంట. అంత దాతృత్వ గుణం వస్తుందంట. మీ భాష సరిగా లేదు. జయమ్మ గారు చెప్పండి, వారి భాషను సరి చేయండి. అమ్మ ఏం చేస్తుంటదంటే, అమ్మ శబ్దం యొక్క అర్థం ఏంటంటే వమ్ము చేయనిదే అమ్మ, తల్లడిల్లేటువంటిదే తల్లి. ఎవరి పట్ల తల్లడిల్లుతుంటది? సంతానం పట్ల. సంతానం కానటువంటి వాళ్ళు వమ్ము చేస్తారు. అంటే వారికి సరి అయినటువంటి ప్రేమ తెలియదు. వమ్ము చేయడం అంటే సరి అయినటువంటి ప్రేమ తెలియదు. వాళ్ళు వాళ్ళ కోసమే చూసుకుంటారు. అదే సంతానవతి అయితే తాను తాగే ముందు పిల్లలను అడుగుతుంది, భర్తను అడుగుతుంది. తినే ముందు పిల్లలను భర్తను అడుగుతుంది. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని అడుగుతుంది. అదే ఈవిడ అయితే మాత్రం తానే తీసుకుంటే తానే తాగుతుంటది. గమనిస్తున్నారా? అవునవును. ఎట్లా ఉన్నారు అందరు బెల్లానికి కొట్టిన రాయట్లయితే పట్టుకొని ఉంటుంది. గమనిస్తున్నా కానీ బెల్లం కొట్టిన రాయి అంటే అర్థం కాల. అదే రాయి ఎక్కడ కొట్టిన పొడి ప్రదేశంలో బండ కొడితే కింద పడుతుంటది, కానీ బెల్లాన్ని కొడితే మాత్రం దానికి పట్టుకొని ఉంటుంది కదా. అట్లా ఈ యొక్క సూర్యుడిని భగవంతుడు ఈ ప్రపంచంలో సూర్యచంద్ర నక్షత్రాలను ప్రకాశింపజేస్తుంటే ఆ ప్రకాశం ఆధారంగా దినములో జీవుడు 84 లక్షల జీవరాశులలో ఈ శరీరాలలో ఉండి చూడగలుగుతున్నాడు. రాత్రిలో ఈ యొక్క నిశాచరులు అంటే రాత్రిలో ఉండేటువంటి జీవులు వాటి యొక్క కళ్ళతోటి చూడగలుగుతున్నాయి. ఈ యజ్ఞంలో అధ్వర్యుడు యజమానుడు. అధ్వర్యుడి ఎవరికి అంటే యజమానుని యొక్క చక్షువు. అంటే అధ్వర్యుడు అంటే ఎవరైతే యజ్ఞము చేయిస్తుంటారో వారు యజమానుడికి దిశానిర్దేశం చేస్తుంటారు కాబట్టి యజమానుడు ఆ రకంగా నడుచుకుంటాడు. తద్వారా ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది చాలా చక్కగా వ్యవస్థితంగా జరుగుతుంది. ఈ చక్షువు మన చక్షువుతోటి చూస్తున్నాం అంటే తెలివి ఏ రకంగా చేయాలి, ఆహుతి ఏ రకంగా వేయాలి, సమిధ ఏ రకంగా ఆదానం చేయాలి, నెయ్యి ఏ రకంగా ఆహుతి ఇవ్వాలి అనేటువంటిది ఈ యొక్క అధ్వర్యు చెప్తుంటాడు అనమాట. ఆదిత్య రూపంలో ఆదిత్యుడు ఏ రకంగానైతే ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశించేటువంటి ఆదిత్యుని ద్వారా ఈ యొక్క కళ్ళు చూడగలుగుతాయి. ఆ ఆదిత్యుడు లేకపోతే, సూర్యుడు లేకపోతే కళ్ళు చూడలేవు. దీనితోటే యజమానుడు నిరంతరం రాత్రింబవళ్ళు ఈ యొక్క సుఖ దుఃఖము నుంచి చీకటిలో విశ్రమింపజేయడం, విశ్రాంతి తీసుకోవడం, వెలుతురులో మేలుకొని అన్ని పనులు చేసుకోవడం అనేటువంటిది ఈ యొక్క జీవాత్మ చేస్తున్నాడు. చక్షు రూపంగా వ్యష్టి చక్షు రూపంలో ఏంటంటే అన్నింటినీ మీద దృష్టి పడి ఎంతైతే తను గ్రహించగలుగుతుంటాడో ఆ విధంగా గ్రహిస్తూ దినరాత్రులను, చీకటిని రాత్రిగా, వెలుతురును దినముగా ఈ యొక్క ఆదిత్యుని యొక్క ఉదయాస్తమలతోటి, సూర్యాస్తమయం
సూర్యోదయం తోటి దినము, సూర్యాస్తమయం తోటి రాత్రిగా ఈ యొక్క మనుషుడు గుర్తించి వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ పిండం గురించే, సమష్టి గురించి కాదు. సమష్టి అని అంటే ఇక బ్రహ్మాండం గురించి ఆ యొక్క మార్పులు, ఈ యొక్క నాణానికి బొమ్మ బరుసు ఏ రకంగానైతే ఉంటాయో ఈ దినరాత్రులు అనేటువంటివి ఆ విధంగానే అని చెప్పేసి క్షణము అక్షణము. అక్షణం అంటే ఏంటి? గడియారాన్ని చూస్తున్నారా? టిక్ 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 మని, ఆ టిక్ టిక్ మని కటకటం అనేటువంటిదేమో క్షణము. ఆ టిక్ మన తర్వాత శబ్దం చేయకుండా ఉంటున్నది క్షణము అక్షణము. శుక్లపక్షం, కృష్ణపక్షము, దినము, రాత్రి, ఇవన్నీ చూపిస్తున్నాడా లేదా? చూపిస్తున్నాడు. అక్షణం అంటే క్షణం కానిది కదా. అదే కదా. ఇప్పుడు ఇట్లా కదిలినప్పుడు టిక్ అని అంటుంటది. ఇది సెకండ్ లో ముళ్ళు కదులుతుంటది కదా, ఇట్లా కదలగానే టిక్ అని అంటుంటది. అక్కడ నంబర్ పడే దాంట్లో నంబర్ పడ్డదేమో క్షణము, పడ్డ తర్వాత తిరిగేటప్పుడు పెద్ద ముళ్ళు తిరిగేటప్పుడు సన్నగా పెద్దగా టిక్ 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 అనుకుంటా తిరుగుతుంటది కదా, ఆ టిక్ మన్నప్పుడేమో క్షణం. అది టిక్ మన్న తర్వాత మళ్ళీ టిక్ మనే వరకు ఉండేది అది ఈ టిక్, ఈ రకంగా టిక్ మని అని మళ్ళీ ఇంకో టిక్ అనే వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సమయం టిక్ అక్షణం అన్నమాట. క్షణం. టిక్ అనేది క్షణము. ఆ 2 క్షణాల మధ్యలో ఉండేటువంటిది అక్షణం. క్షణము గాని దాని అర్థమా ఆచార్య? ఏమంటారు? అక్రియకు వెళితేనే క్రియకు రాగలుగుతాం, అక్రియకు వెళ్తేనే క్రియకు రాగలుగుతాం, అక్రియలో ఉంటేనే క్రియ చేయగలుగుతాం. అక్షణం అంటే క్షణం కానిది. అంతే 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 అంతే. అక్రియ అంటే క్రియ కానిది అంతే. అంతేగాని ఏమి పనికి మాలినట్టుగా ఆలస్యం, సోమరితనం, బద్ధకత ఈ రకంగా నిర్లక్ష్యంగా కూర్చోవడం కాదు. ఆ రకంగా ఉంటే నువ్వు బ్రతకలేవు అని చెప్పేసి మన నిత్యావసరాలను కులవృత్తుల వాళ్ళ దగ్గర పెట్టి చూపిస్తున్నాడు కదా భగవంతుడు. అక్రియ అంటే క్రియా నివృత్తి ఆచార్య. క్రియా నివృత్తి అంతే నివృత్తి. అంతేగాని క్రియయే లేదని కాదు. నిష్క్రియ కాదు, అది నిష్క్రియ కాదు, క్రియ నివృత్తి అంతే. రైట్, ఇప్పుడు అర్థమైంది. పిండమును బ్రహ్మాండముతో తృతీయ అధ్యాయము 15వ బ్రాహ్మణం ఆచార్యాల. ఈ 3వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో 4వ సంపుటం పూర్తిగా వస్తుంది. సరే, నిన్న చెప్పింది అది. అదే విషయము లోతుగా ఉండడం వల్ల వేరే దృష్టాంతాలు వచ్చేసరికి సమయం అంతా అయిపోతుంది కదా, దాంట్లో గడిచిపోయింది. నిన్న ఈయన 782వ పూటలో పైన మొదటి లైన్ నడుస్తుంది చూడండి. మన పిండమును బ్రహ్మాండం తోటి వ్యష్టిని సమష్టితోటి కలిపి చూపించడం అంటే ఓం ప్రకాష్ అప్పుడప్పుడు చెప్తున్నాడు కదా, యథా పిండే తథా బ్రహ్మాండే. బ్రహ్మాండము అర్థం కాకపోతే పిండమును జాగ్రత్తగా పరిశీలించినట్టయితే బ్రహ్మాండం అర్థం అవుతుంటది. ఈ పిండము అర్థం కాకపోతే బ్రహ్మాండమును చూస్తే అర్థమవుతుంటది. ఏ రకంగానైతే దర్పణంలో ప్రతిబింబాన్ని చూసుకొని ముఖ కవలికలు సవరించుకున్నట్లుగా పిండము యొక్క రహస్యము బ్రహ్మాండంలో, బ్రహ్మాండం యొక్క రహస్యం పిండంలో, అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకొని సవరించుకున్నట్టుగా ఈ యొక్క పిండ రహస్యాన్ని బ్రహ్మాండంలో తెలుసుకోవచ్చు, బ్రహ్మాండ రహస్యాన్ని పిండంలో తెలుసుకోవచ్చు. ఇది భగవంతుడు మన ముందు ఒలిచి పెట్టినటువంటి రహస్యం. ఇదే దినరాత్రుల యొక్క ఈ పాశం అంటే బంధనంతో, దినరాత్రుల బంధనంతో బయటపడడానికి మూల కారణం. ఏదైతే పిండములో చక్షువు, అదే బ్రహ్మాండంలో ఆదిత్యం. ఈ యొక్క ఉపస్థాన ప్రథమ మంత్రంలో చెప్తున్నాడు కదా, సంధ్యోపాసన ఉపస్థాన ప్రథమ మంత్రంలో
చిత్రం దేవానాముదగాధనీకం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే ఆప్ర ద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ. ఇదే ఇక్కడ సూర్యుని ఆత్మగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మొదటేమన్నాడు? చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య చక్షు అని చెప్పాడు. సూర్యచంద్రులను చక్షువుగా చెప్పాడు, మళ్ళీ ఆత్మగా చెప్పాడు అనమాట. అందు గురించి ఈ యొక్క రహస్యమంతా ఈ యొక్క భగవంతుని వెనుక ఉన్నటువంటి భగవంతుని ఈ యొక్క సృష్టి వ్యవస్థ వెనుక ఈ కనబడేటువంటి రూపం వెనుక భగవంతుడు చేస్తున్నటువంటి ఈ యొక్క రహస్యాన్ని అంతా తెలియజేసేటువంటిది. ఈ సూర్యుని తయారు చేసి సూర్యుని తోటి ఈ యొక్క ప్రకాశాన్ని సూర్యకిరణాలను వెదజల్లుతూ ఈ ప్రకాశం ద్వారా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను వ్యవస్థితం చేస్తూ ఈ కిరణాల ద్వారా భూమిని త్రిప్పుతూ ఈ యొక్క కాలమును గతిమానం చేస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క సృష్టికి ఆత్మ. సూర్య ఆత్మ జగతస్థుషశ్చ. ఈ యొక్క సూర్యుడే ఈ యొక్క కనబడేటువంటి ఈ యొక్క సృష్టి వ్యవస్థకు ఈ జగత్తంతటికి ఆత్మ. అదే మళ్ళీ ప్రకాశం రూపంలోకి వెళ్తే ఈ సూర్యుడు దినములో, చంద్రుడు రాత్రి, ఈ చక్షుల వలె కళ్ళ వలె చూస్తూ ఉండడం. ఈ రూపకంగా పిండములో చక్షువు ఈ యొక్క దృశ్యశక్తి అంటే చూసేటువంటి సామర్థ్యం. అదే బ్రహ్మాండములో ఆదిత్యుడు అంటే ఆసమంతాత్ దీప్యతేతి ఆదిత్య, దినరాత్రులు నిరంతరం ప్రకాశిస్తుండేటువంటి వాడు. రాత్రిలో సూర్యుడు ప్రకాశిస్తాడా? ప్రకాశించాడు ఆచార్యజీ. రాత్రి కూడా చంద్రుడు. ఇంకెవరన్నా చెప్పండి. నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటాడండి. భూమి నిరంతరంగా తిరగటం వలన రాత్రి మవళ్ళు ఏర్పడుతుంది. అమ్మగారు రాత్రి ప్రకాశిస్తాడు సూర్యుడు. భాగ్యలక్ష్మి అమ్మగారు, చెప్పండి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి వారు ఒక్కొక్క గుడి దగ్గర ఆ ప్రదక్షిణ చేయడానికి స్థలం లేకపోతే అక్కడ వారికి ఏమని చెప్తారంటే నీ చుట్టూ నువ్వే తిరుగు. మరి నీ చుట్టూ నువ్వే తిరుగు అన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి వీపు చూపెట్టడం మంచిదా? మరి వీపు చూపెట్టకుండా మరి తన చుట్టూ తాను ఎలా తిరుగుతారు? అది భూమికి ఈ వైపు సూర్యుడు ఉన్నప్పుడు మనకు దినము, అక్కడ వెనక వైపుకు వారికి అమెరికా వాళ్ళు పాశ్చాత్యులు పడమర దిశలో ఉంటారు, మనం తూర్పు దిశలో ఉంటాం. మనం పూర్వీకులం, వాళ్ళు పాశ్చాత్యులు. మనకు దినమైనప్పుడు వారికి రాత్రి అయినప్పుడు మనకు దినం. ఇంతైతే తెలుసు కదా. మరి ఇప్పుడు సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తున్నాడా లేదా బాలాజీ గారు? ప్రకాశిస్తున్నాడు. అది ఓ ఆచార్య, ఆసమంతాత్ అంటే ఏంటిది అర్థం? ఆసమంతాత్ అంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు, ఈ భూమి నుంచి ఆకాశం వరకు మొత్తం అక్కడ సూర్యుని వెనకాల కూడా అటువైపు ఇంకేమైతే ఉన్నాయో, ఇంకెన్ని భూములైతే ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అంతటికి ప్రకాశింపజేసేటువంటి వాడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ భూమండలం, ఈ సౌరమండలం, ఈ సూర్యుడు చాలా చిన్నది, ఇంతకంటే పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నట్టుగా. అదే అన్ని వైపుల నుండి వస్తూనే ఉంటుంది. అవును, అంటే పరమాత్మని గొప్పతనం తెలుస్తుంది అనమాట. అంతే కదా. ఈ కనబడే దాని గురించి కనబడని రహస్యాన్ని పట్టుకోజేస్తున్నాడు కదా. అవునా? అదే బ్రహ్మాండంలో ఆదిత్యుడు ఈ చక్షువు యొక్క ఆదిత్య రూపముగా ఉండి ఈ యొక్క ముక్తి ఇస్తున్నాడు. ముక్తి ఏంటంటే ప్రతిదానిని భూమిలో పడ్డటువంటి విత్తనాన్ని మొలకెత్తింపజేస్తున్నాడు. సూర్యరశ్మి లేకుండా మొలకెత్తదు, పంటలు పండవు. సూర్యరశ్మి చాలా ముఖ్యం అన్నమాట. అందు గురించి ఆ ఆదిత్యునితోటి
ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క సూర్యుని యొక్క ఊష్మ చంద్రునిలో పడి, అంటే సూర్యుని యొక్క ప్రతిబింబం అద్దంలో పడి మనకు భూతద్దంలో పడి కాగితాలను కాలబెడుతుంటది కదా, గమనించారా? గమనించామాచార్య. అదే రూపంగా సూర్యుని వెలుతురుతోటి చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆ ప్రకాశించేటువంటి చంద్రుడే ఈ యొక్క పంటలను పండించడానికి, సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేవడానికి, ఉప్పెనలు లేవడానికి, వర్షం పడడానికి, దీనికి అంతటికి కారణం చంద్రుడు. ఈ రకంగా ప్రతిదానిని గర్భంలో పడ్డటువంటి ఈ యొక్క జీవకణమును పిండముగా తయారవడానికి కారణం చంద్రుడు. ఎందుకు అంటే ఆ అన్నము ఈ యొక్క వృక్ష వనస్పతులన్నీ సస్యశ్యామలముగా పరిపక్వం అయ్యేటువంటివి చంద్రుని ద్వారా. ఆ చంద్రుని ద్వారా పరిపక్వమైనటువంటి వృక్ష వనస్పతులతోటి మన జీవరాశుల యొక్క అన్నం ముడిపడి ఉన్నది కాబట్టి, ఆ అన్నం కాలంతో ముడిపడి ఉన్నది కాబట్టి, ఆ కాలం ద్వారానే ఈ యొక్క పిండము ఎదగడము, శిశువుగా జన్మించడము, ఆయువున్నంత వరకు బ్రతకడము, అసఫలమైతే చనిపోవడం, సఫలమైతే జీవన్ముక్తిని పొందడం, ఇది నిరంతరంగా జరుగుతుంది. ఇక అప్పుడు అశ్వలుడు ఏమంటున్నాడంటే, మూడవ ప్రశ్న, రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత, యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పిన తర్వాత అశ్వలుడు మూడవసారి ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, హే యాజ్ఞవల్క, యదిదం సర్వం పూర్వపక్ష అపరపక్షాభ్యాం ఆప్తం సర్వం పూర్వపక్ష అపరపక్షాభ్యాం అభినిపన్నం ఇంకేన యజమానః పూర్వపక్ష అపరపక్షయో ఆప్తి గతిముచ్యత ఇతి ఉద్గాత్ర ఋత్విజ వాయున ప్రాణేన ప్రాణో వై యజ్ఞస్యోద్గాత తద్ యో అయం ప్రాణః స వాయుః స ఉద్గాత స ముక్తి స అతిముక్తి. ఈ యొక్క ముక్తి అంటే కర్మబంధనం ఏదైతే మనం పట్టుకుంటుంటామో, ఒక ప్రక్రియను చేయడం, మన ఒక శుభకార్యానికి చేయడానికి, అగ్నిహోత్రం చేయడానికి సంకల్పం తీసుకున్నప్పుడు మనం వేరే లోక వ్యవహారం నుంచి విముక్తి పొందుతున్నాం. ఇక ఎప్పుడైతే యజ్ఞంను చేయడానికి కూర్చుండి ఆచమనం చేశాము అని అంటే భౌతిక వ్యవహారము, దేహ వ్యాపారము అవి మనం చేయం. ఈ యొక్క దేహ వ్యాపారం అంటే శరీరానికి కావలసినటువంటి వ్యవహారం అనేటువంటిది మనం చేయం. ఇక ఆచమనం చేసి సంకల్పం చేసి అజ్ఞాదానం చేశాము అని అంటే ఆ అగ్నికి కావలసినటువంటిది, ఆ అగ్నిని ఆరిపోనీయకుండా చూడడం, చిన్న చిన్న పుల్లలు వేసి విసనకరతో విసురుతూ దాన్ని రగిలింపజేయడం, ఆ తర్వాత ఆహుతి ఇవ్వడం. ఈ విధంగా సృష్టి యొక్క అన్ని వస్తువులను చూడడం, ఆ వస్తువుల యొక్క పూర్వపక్షం మరియు అపరపక్షం, అంటే యజ్ఞము చేసే కంటే ముందు స్థితి, చేసిన తర్వాత స్థితి. గమనిస్తున్నారా? స్నానం చేయక ముందు స్థితి, చేసిన తర్వాత స్థితి, యజ్ఞస్థానానికి వచ్చే కంటే ముందు స్థితి, వచ్చిన తర్వాత స్థితి, యజ్ఞం చేసే కంటే ముందు స్థితి, యజ్ఞం చేసిన తర్వాత స్థితి, శుభకార్యం చేసే ముందు స్థితి, చేసిన తర్వాత స్థితి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. పూర్తయిన తర్వాత ప్రశాంతత ఉంటుంది. ఇది అక్రియ, క్రియ అక్రియ, క్రియ అక్రియ. ఈ సమయం మరి పరిగెడుతూ పోతుంది. దానికి అసలైన రహస్యం వచ్చేసరికి సమయం అయిపోతుంది. సమయం యొక్క మర్యాదలో ఉండాలి కానీ. కాబట్టి ఈ యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత విషయం రేపు చెప్పుకున్నాం. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. విశేషంగా క్రియ అక్రియ, క్రియ అక్రియ అనే దాని మీద బాగా విశేషంగా ప్రస్తావన ప్రవచించారు. జీవితం లోపల ఎన్నో క్రియలు చేస్తాము, కానీ క్రియలు చేసి అక్రియ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఈశ్వరు అనుభూతిని పొందగలుగుతాం అనే భావన వ్యక్తమైపోయింది. విశేషంగా ఈ రెండు తెలుసుకోవడం
పరిస్థితి జీవాత్మలే తెలుసుకుంటాయి. జీవాత్మలు తప్ప ఇతర ఏ పదార్థాలకు అవసరం లేదు. క్రియ అంటే ఏంటిది, అక్రియ అంటే ఏంటిది, నిష్క్రియ అంటే ఏంటిది, అది చక్కగా అర్థమయ్యేది చెప్పారు. ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన సువచల అమ్మగారు చేపిస్తారు. ముందు ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు విన్నారని ప్రార్థన. టైం ఉందండి, మూల మంత్రాలతో చేయించమంటారు. 3 నిమిషాలు ఉంది, మూల మంత్రాలతో చేయించండి. సమయం పరిధి లోపల ఉండాలి. మనం సమయం ఉన్నది, మీరు చేయించాలంటుంటే చేయించండి. నాకు అబ్జెక్షన్ ఏం లేదు ఆచార్య. చేయించండి. సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. శబ్దము వినబడతలేదమ్మా గారు, గట్టిగా చెప్పండి. అథ సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. తల్లి గర్భం నుండి బయటకు వస్తున్నటువంటి శిశువు అక్కడ ఉన్నటువంటి వైద్యంలోను ఆయములోను పరమేశ్వర తత్వాన్ని చూసి ఆశ్చర్యంతో ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలుని. ఓం అమృతాపిధానమసి స్వాహ, ఓ ఆత్మస్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశదపుటి వల్ల ఆవరించి ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశీర్మయి శ్రీకిశ్రయతాం స్వాహ, ఓ పరాత్పర, సత్యము యశస్సు ధనైశ్వర్యములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును గాక. ఆచమన మంత్రం. తల్లి గర్భంలో ఉండగా పేగుబంధంతో ముడివేయించిన అవసరాలన్నీ తీర్పించావు స్వామి. ఇప్పుడు పేగుబంధము తెంచరైనందున ఓం సెన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే శైయోరవిశ్రవంతు నః. పరమేశ్వర, ఇష్టపూర్వకంగా సేవించి యోగ్యమైన జలస్రావులు నాకు అందుబాటులో శ్రవింపజేయండి స్వామి. తథాస్తు. అది అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని స్తన్యపానం చెయ్యి. ఇంద్రియ స్పర్శ మంత్రాలు, అక్రియాధ్యానం. ఏ పని అయినా ఇష్టంతో చేయటం, తర్వాత విశ్రాంతి తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండటం. ఓ తల్లిదండ్రి ఆత్మీయులైన బంధపు పునర్జన్మ ప్రసాదించండి స్వామి. స్వర్గ సుఖాన్ని ఏపగించి ఒంటరిగా వెళుతున్నావు. ఆ జన్మ జరామరణ దుఃఖ బంధంలో నీవు ఉండలేవు కాబట్టి ఇంద్రియాలు నీకు కొంత ఊరట కల్పించగలుగుతా. తథాస్తు. ఓం వాక్కు వాక్కు, మాట్లాడాలని చెప్పాలని, మాట్లాడే వరకు చెప్పే వరకు ఉద్విగ్నత, మాట్లాడి చెప్పిన తర్వాత సంతృప్తి. భక్షాభక్ష అవివేక సేవంతో అసంతృప్తి మరియు అసంతృప్తి. వివేకము, మోక్షానంద మార్గము, స్వనియంత్రణ ఆహార సేవంతో అహింస, దీర్ఘాయుప్రదాయకమైన సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ, ఊపిరిని పీల్చుకోవాలని, పీల్చుకున్న ఊపిరిని వదలాలని ఉద్విగ్నత, వదిలిన దాన్ని పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న దాన్ని వదిలిన ప్రశాంతత. ఓం చక్షు చక్షు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, చూడాలి చూడాలని ఆతృత, ఇది అసంతృప్తి. చూసిన తర్వాత సంతృప్తి. ఓం స్తోత్రం స్తోత్రం, వినాలి వినాలి, విన్న తర్వాత సంతృప్తి. ఓం నాభిర్మ చిత్త విజ్ఞానం, అంటే గత జన్మలోని ప్రారంభం నన్ను భౌతికంగా దిగజారుస్తూ ఉంటే మానవ జన్మలోని సందర్భోస్త పూజ జప ఉపాసన ధ్యానం పేరుతో
పూజారి, ధర్మోపదేశక, యోగాచార్య రాయబారం పంపి నన్ను మెప్పించి మీ సన్నిధికి రప్పించుకోవడం చూస్తుంటే మాట రావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం అప్సంత సంత్వారిసింత ఓషదేవి తాప అంటే సకల ప్రాణిజాతుల అంతఃకరణంలో కొలువైని ఉచితాన్ని ప్రోత్సాహపడాలని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠ అసౌ కంఠేశ్వరుని మణిహారం వలె 2 కంఠముకల దిగువ అన్నపానీయుల ఆవాగమనము మరియు భావ వ్యక్తీకరణ. ఓం శిర నూతనమస్య సంశివేదవ్య హృదయం చేత్ మస్తిష్కోత్ ఊర్ధ్వః ప్రేరేత్ పవమానో శీర్షత. పవిత్ర హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువును ఎక్కించు. అదో దేవకోశిఖ తత్ ప్రాణ అభిరక్షతి శిరో అన్న మధు మనః. శిరస్సు దేవనిలయము, అది ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తియే మనసు యొక్క జీవితము. ఓం బాహుభ్యాం యశోబలం బరువులు ఎత్తటం దించటం, పసిపిల్లని ఎత్తుకోవటం దించటం. బాహు భుజములు బలవర్ధకంగా ఉండగాక. ఓం కరతల కరపిష్టే మోదాహ ప్రమోదాహ అంగుళీరం కాని మిత్రం మే సహా అసౌమే కర్మవీర్యం కరచరణాల వ్రేళ ఉత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా యొక్క పురుషార్థము నిహితమైంది. అత మార్చిన మంత్ర. ఓం భూహు పునాతు శిరసి శిశు అభ్యర్థన పరమేశ్వర ఉపదేశం. ఓం భూహు ప్రాణ ప్రదాత పునాతు శిరసి. ఓ జీవాత్మ, గత జన్మలోని ప్రారంధాన్ని ప్రక్షాళనం చేసుకో. ఓం భూహ పునాతు నేత్రయోహో భువః. ఓ దుఃఖనాశిగా పునాతు నేత్రయోహో. ఓ జీవాత్మ, కంటి కనపడే దృశ్య రూపం మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుండలేదనేది నీకు అసంతృప్తి జీవితం. అందుకని రెండింటికి తటస్థంగా సాక్షిభూతంగా ఉండు. ఓం స్వహ పునాతు కంఠే స్వక. ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర పునాతు కంఠే కంఠగ్రీవ క్షుద్ధిపాసానుభూతి. కంఠమునందుల కింద గుంతలపై ప్రత్యేక ధ్యాస పెట్టి ఆకలి దప్పికలను తగ్గించి జయించు. ఈ ఆకలి దప్పికల నివృత్తి అనే స్వయం సుఖానంద జీవనముక్తికి మోక్ష సోపానము. ఓం మహపునాతు హృదయే మహః. ఓ మహిమానంత మాయ స్వరూప పునాతు హృదయే. ఓ జీవాత్మ, నీ ఆధ్యాత్మిక పురోగతికై నీ దైవం పట్ల ఉన్న భ్రమను నివృత్తి చేసుకో. నీ దేహాంతఃకరణంలో దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం జనః. ఓ జగన్నాయక పునాతు నాభ్యాం. నాభిచక్రే కాయవిక జ్ఞానం అంటే నాభిచక్రంలో సమన్వయ ప్రత్యేక ధ్యాస పెట్టి ఈ తిని తాగటం విసర్జించడం ఏమిటి అని విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్వేతిత్వం విజ్ఞానం భౌతిక శారీరక వ్యవహారంలో భౌతికంగా ఉండే జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోహో తపః. ఓ పరమేశ్వర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? పునాతు పాదయోహో. ఓ జీవాత్మ, ఈ జన్మ జరామరణ దుఃఖబంధం నుండి నిన్ను ఉద్ధరించుకో. ఎట్లంటే ఏమమ్మే గంగే యమునే సరస్వతి అంటే ఈ దేహం మధ్యలో ఈడాపింగళాన్ని 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను పైకి ఎక్కించు. పాదయోగం అంటే పాదముల వద్దన కాదు. జంగాభ్యాం పదభ్యాం ధర్మవాస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. 2 తెంటెముకల మధ్య వెల్లింతో కింద జీవాత్మ నేను ఉన్నానని గుర్తించటం ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం సత్యం అవినాశైన సత్య స్వరూప పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, మరోసారి పవిత్ర భావంతో నీ శిరస్సునందు అనుభవం చేసుకునేందుకు ధన్యమవుతావు. సత్యస్యాపి హితం సుఖం. సత్యం కప్పబడి ఉన్నది. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. మీ పూర్వజులు ఇక్కడి నుండి వెళ్ళి ఎటువైపు వెళ్ళి తరించిపోయారో
ఆ పుణ్యలోకాలకు నీవు కూడా వెళ్ళి అధిగమించు అని ఒక పసిబిడ్డతో తన 2 చేతులతో పైకెత్తి చూపించటం. ప్రకాశం కనిపిస్తుంది, నీవు కనిపించట్లేదు, ఎక్కడున్నావు స్వామి? సూర్యుడు ప్రకాశింపజేస్తుంది, ప్రకాశిస్తుంది, ప్రకాశమును నేనే. నా శక్యతే వర్ణయుతం గిర తథా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ ఖం సర్వవ్యాపక పరమేశ్వర పునాతు సర్వత్ర. ఈ దేహ పింజరం నుండి దేహాతీతి దేహి ఆకాశంలో అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అది 7వ అంతరయాత్ర. ఓం భూహు ప్రాణప్రదాత, జీవం పోసుకోవటం. ఓం భూవ త్యాగభావము, దుఃఖాన్ని పూర్తి. ఓం స్వ స్వయం సుఖ స్వరూపావస్థ. ఓం మహ పరమేశ్వర తత్వము, పరమేశ్వర తత్వము, ఆత్మీయ భావము. ఓం జన సాక్షిభూతంగా సాక్షిభూతంగా దేహాతీతి దేహం చూపుతారు. ఓం తప జంగాభ్యాం పదాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. 2 పెంటెముకల మధ్య వెన్నెముక కింద జీవాత్మ నేను ఉన్నానని నిప్పుగా గుర్తించి అపానవాయు ఎటు పీల్చిను పీయూష గ్రంథిలో ఉన్న జీవాత్మకు తెలియచేయటం. జీవితంలో తప్పు చేసినవా? ఓం సత్యం, ఓం సత్యం. దేహాతీతి సాక్షిభూతంగా దేహాతీతి దేహమును చూచుటాను. దేహములో తప్పు చేసిన వారు దిగజారి అంతకంటే దిగజారటానికి అవకాశం అట్టడుగు స్థాయి నుండి పురోగమించి సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు అకమర్షణ మంత్రములతో పరమేశ్వరుడు సర్వత్రా జీవులందరి కర్మలను చూస్తున్నాడని మనసును ఆత్మను పాపకర్మల వైపు పోనీయక ఈసారి ఏ విధంగా నేను సఫలం కావాలనే దృఢ సంకల్పంతో ఓం రితం చ సత్యం చ ప్రథమ అంశము పూర్తయింది. 2వ అంశంలో ఓం రితం చ సత్యం చ భీత తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రో నవః సముద్రాదర్ణవాతది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదతి స్వస్య నిశతో వసి సూర్యా చంద్రమసౌధాత యదా పూర్వమకల్పయేత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. అన్ని వైపుల నుండి ఆ దేవదేవుడే మనల్ని చూస్తున్నాడని ఆత్మవిశ్వాసంతో ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजी रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः प्रतीचेदिक्को वरुणोऽधिपतिः मृदागो रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः ऊर्ध्वा उदीचेदिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं
విశ్వస్తంభో జంభే దద్మః ధ్రువాదిక్కు విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షిత వీరిగైషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः अद उपस्थान मंत्र जातवेदसे सुनवाम सोममरातीयतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्चग्निः चित्रं देवानां मुदगतनेकं चक्षुर्मित्रस्य वर्णस्य आप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदोत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्पोका पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్తారు. అసఫలమైన వారు ప్రాయశ్చిత మంత్రంతో ఓం రెండవ అంశంలో పూర్తయింది, మూడవ అంశంలో ప్రవేశిస్తుంది. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాస్యతం జీవేమ శరదాస్యతం శృణ్యామ శరదాస్యతం ప్రబ్రవామ శరదాస్యతం అధీనాహస్యామ శరదాస్యతం భూయస్య శరదాస్యత. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షం అనే చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుము గాక. ఓం నమ శంభవాయ చ మయుభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అది బ్రహ్మయజ్ఞం వైద్య సందర్భాసన. ధన్యవాదాలు. విశ్వమ్మ గారు. సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. సర్వేభ్యో నమో నమః. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. సందేహ నివృత్తి చేస్తారు ఆచార్య గారు. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో అమ్మగారు అందరూ, సువర్చలమ్మ గారు, పుష్పమ్మ గారు అందరూ ఏంది ఈ మా మొహం వేసుకున్న బట్టలు వేసుకుంటున్నారు. తేజస్వంతంగా ఉండాలి. మనము బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నాం. మనమే ఇట్లా నలుపు నలుపుగా ఉంటే కనబడకుండా భాగ్యలక్ష్మమ్మ గారు మన తేజస్వంతంగా ఉండాలి మన వస్త్రాలు. అర్థమైందా? అలాగే ఆచార్య.
సరే ఆచార్య. ఆ, ఓ ఈ మ్యాచింగ్ లో ఒకటి అయినాయి కదండి దాని ధన్యవాదాలు. ఏ మ్యాచ్. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. నమస్తే అందరికీ నమస్తే ఓ. ఆచార్య.